Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈ రెండు విషయాలలో చంద్రబాబు పవన్ మధ్య విభేదాలు. కూటమి ప్రభుత్వంలో భారీ ఎత్తున లుకలుకలు వినిపించకపోయినా రెండు కీలక విషయాల్లో మాత్రం విభేదాలు కనిపిస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు. అయితే ఇవి కూడా రోడ్డున పడకుండా అంతర్గతంగా పరిష్కరించుకునే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. వాస్తవానికి సంకీర్ణ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలలో ఇబ్బందులు తప్పవు. పదవులు, గౌరవాలు, ప్రోటోకాల్ వంటి అనేక అంశాలు తరచుగా తెర మీదకు వస్తాయి. అవే వివాదాలుగా మారుతూ ఉంటాయి. అయితే ఏపీలో కూటమి ప్రభుత్వానికి ఇలాంటి ఇబ్బందులు లేవు. పదవుల విషయంలో పార్టీలు ఆశించిన మేరకు సీఎం చంద్రబాబు ఇచ్చేశారు. ఇక గౌరవ మర్యాదలకు కూడా లోటు లేకుండానే చూసుకుంటున్నారు. అంతేకాదు, తొలి ఏడాది కలివిడి అద్భుతంగానే ఉంది. అయితే ఆ తర్వాత నుంచి మాత్రం కొంత తేడా కొడుతోందన్నది కూటమి పార్టీల్లోనే చర్చగా మారింది. తమ శాఖపై జోక్యం చేసుకుంటున్నారని జనసేనకు చెందిన ఓ మంత్రి నేరుగా పవన్ కళ్యాణ్కు ఫిర్యాదు చేశారు. తమ శాఖను స్వచ్ఛంగా మార్చే ప్రయత్నంలో ఉన్నామని, కానీ టీడీపీ వైపు నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయని, అక్రమాలు నిలువరించలేకపోతున్నామని సదరు మంత్రి చెబుతున్న మాట అని అంటున్నారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలు కూడా దీనికి ఊతంగా మారాయి. ఏదైనా అక్రమం జరిగినప్పుడు నిలువరించే ప్రయత్నం చేయగా వెంటనే ఫోన్లు రావడం, సదరు వ్యక్తులను వదిలేయడంతో ప్రత్యర్థుల నుంచి జనసేన మంత్రిపై విమర్శలు పెరుగుతున్నాయి. దీనిని నిలువరించాలని, తమ శాఖను స్వేచ్ఛగా పనిచేసుకునేలా ఉంచాలన్నది పవన్ చెబుతున్న మాటనే అంటున్నారు. ఇక రెండవది, కేంద్రం నుంచి వచ్చిన 1132 కోట్ల రూపాయల నిధులు. ఇవి గ్రామీణ పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం సిఫార్సులకు అనుగుణంగా కేంద్రం పంపించింది. దీనికి 10% అదనంగా రాష్ట్ర వాటాను జోడించి గ్రామీణ ప్రాంతాలకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించి విడుదల చేయాలి. కానీ ఈ నిధులు వచ్చి 2 మాసాలు అయిపోయినా పవన్ కళ్యాణ్ పదే కోరినా ఈ నిధులను ఆర్థిక శాఖ విడుదల చేయలేదు. తద్వారా పంచాయతీలలో మళ్లీ వైసీపీ హయాం నాటి పరిస్థితులే నెలకొన్నాయి. ఈ పరిణామాలే పవన్ కళ్యాణ్ వర్సెస్ చంద్రబాబుకు మధ్య కొంత దూరం పెంచుతున్నాయన్నది పరిశీలకులు చెబుతున్న మాట.